వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఎవరిది అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయి అంటే బిఎస్సి, బిఏ, బీకామ్ ఇలా డిగ్రీ జనరల్ డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత పీజీ చేయడానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీ పీజీ సెట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది మీరు ఎంఎస్సి కానీ ఎంఏ, ఎంకామ్ ఇవి చేయటానికి మీకు ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. అయితే దీనిలో ఇది ఎప్పుడు నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే మీకు కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 1/4/2024 అంటే మన ఏప్రిల్ 1 నుంచి అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు. ఓకే, లాస్ట్ డేట్ వచ్చేసరికి మీకు ఇక్కడ 4/5/2024 అంటే మే 4th వరకు ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్ జూన్ 10th అని ఉంటుంది పీజీ సెట్. ఓకే, ఇందులో ఇది లాస్ట్ డేట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మే 4th లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. మే 4th తర్వాత అయితే పెనాల్టీ అనేది పడుతుంది. ఓసీ క్యాండిడేట్స్ కి అయితే ఫీజు వచ్చేసరికి 850 రూపీస్, బీసీ 750, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడికి వచ్చేసరికి 650 రూపీస్ ఆన్లైన్ పేమెంట్. అయితే మీరు ఇది ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో అంటే జస్ట్ గూగుల్లో ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ దాని మీద క్లిక్ చేస్తే ఇలా సెట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఏపీ పీజీ సెట్. ఓకే, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా హోమ్ పేజ్ అనేది వచ్చింది. దీంట్లో మీకు ఇక్కడ చూస్తే సిలబస్ మీరు ఏ సబ్జెక్ట్ అయితే సిలబస్ ఇక్కడ చూడండి. ఆర్ట్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, కామర్స్ అండ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ కేటగిరీ 3 సైన్సెస్, లైఫ్ సైన్సెస్, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. మీరు ఆర్ట్స్ హ్యుమానిటీస్ అయితే ఏదైతే ఉందో దాని మీద మీరు సిలబస్ అనేది చూసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేస్తే సపోజ్ మీరు ఎంఎస్సి ఫిజిక్స్ చేయాలనుకున్నారు, ఫిజిక్స్ మీద క్లిక్ చేస్తే దాని యొక్క సిలబస్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఆ డౌన్లోడ్ అయిన దాన్ని బేస్ చేసుకుని మీరు ఈ సిలబస్ ని బేస్ చేసుకుని మీరు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి నెసెసిటీ ఉంటుంది. నెక్స్ట్ అలానే ఇక్కడ టెస్ట్ కోర్స్ అండ్ కోడ్స్, ఇక్కడ మీరు ఈ పీజీ అనేది ఎన్ని విధాలుగా ఉంది అంటే ఎంఏలో డిఫరెంట్ గ్రూప్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ లోకి వచ్చేసరికి ఎంఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఎంఏ లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్ ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఓకే, వాటికి ఇక్కడ చూడండి ఇంగ్లీష్ అయితే ఈ రెండిటికి మీ సబ్జెక్ట్ ఇంగ్లీష్ తీసుకుంటే ఈ రెండిట్లో పీజీ కోర్స్ అనేది చేయొచ్చు. అదే జనరల్ డిగ్రీ కనుకున్నట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ రికగ్నైజ్డ్ బై ఎనీ గవర్నమెంట్ యూనివర్సిటీ తీసుకుంటే ఇవి ఫిలాసఫీలో కానీ, హ్యూమన్ రైట్స్ లో కానీ, అడల్ట్ ఎడ్యుకేషన్ లో కానీ వీటిలో చేయొచ్చు. అదే తెలుగు అలా మీరు ఇది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ క్లిక్ చేస్తే ఈ టెస్ట్ అండ్ కోర్స్ కోడ్స్ దగ్గర క్లిక్ చేస్తే మీకు అది మొత్తం కూడా వస్తుంది అనమాట. ఓకే, సిలబస్ చెప్పాం, ఇంపార్టెంట్ డేట్స్ చెప్పాం. తర్వాత మీరు ఇక్కడ ఆన్లైన్ లో మీరు ఓన్ గా అప్లై చేసుకోవడానికి ఇదిగోండి ఇక్కడ చూడండి. స్టెప్ 1 ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. దాని మీద క్లిక్ చేస్తే స్టార్ట్ అవుతుంది ఫీ పేమెంట్ కి. ఇక్కడ చూడండి డిగ్రీది మీ డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సిలో ఏదైతే ఉందో అది, మొబైల్ నెంబర్. ఇది చాలా ఇంపార్టెంట్. మొబైల్ నెంబర్ అనేది మీరు కౌన్సిలింగ్ కి కానీ సీట్కి కానీ మొత్తం కూడా ఈ మొబైల్ నెంబరే ఉంటుంది కాబట్టి పర్మనెంట్ మొబైల్ నెంబరు ఇవ్వండి. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మెయిల్ ఐడి. తర్వాత ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ మీద క్లిక్ చేస్తే తర్వాత ఫిజికల్ ఛాలెంజ్డ్ అయితే ఫిజికల్ ఛాలెంజ్డ్ అని చెప్పి తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఇస్తున్నారు, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్. ఇంకా ఈ ఎలక్ట్రానిక్స్ కి కాకుండా ఇంకా ఏదైనా సబ్జెక్ట్ యాడ్ చేయాలనుకుంటే సపోజ్ ఇంకా ఫిజిక్స్, దీంట్లో జనరల్, ఇంకా రిమైనింగ్ ఇది కూడా ఫిజికల్ సైన్స్. ఓకే, సో దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా దీన్ని బట్టి నెంబర్ ఆఫ్ పేపర్స్ ని బట్టి మీరు ఎగ్జామ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ మీదకి వెళ్తే ఇక్కడ చూడండి 1700, 2 సబ్జెక్ట్స్ తీసుకున్నావు కాబట్టి 1700 ఇక్కడ పే అనేటువంటి ఆప్షన్ వస్తుంది. తర్వాత మీ యొక్క నెట్ బ్యాంకింగ్ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ వస్తుంది.
పేమెంట్ రిసిప్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూడండి పేమెంట్ సక్సెస్ అయిందా అవ్వలేదా అనేది ఇక్కడ కనపడుతుంది. నో యువర్ పేమెంట్ స్టేటస్. దాని మీద క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క పేమెంట్ స్టేటస్ తెలుస్తుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడం ఇక్కడ మొదలవుతుంది. ఇక్కడ ఏంటి అంటే పేమెంట్ ఐడి, మీరు ఇందాక అమౌంట్ పే చేసినప్పుడు రిఫరెన్స్ ఐడి ఉంటుంది కదా, అది ఎంటర్ చేయండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్, గ్రూప్ డీటెయిల్స్ మొత్తం కూడా ఈ యొక్క ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ లో కనుక మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ బెటర్ మీ యొక్క ఆధార్ నెంబరు, మీ యొక్క ఫోటోగ్రఫీ, సిగ్నేచరు స్కాన్ చేసుకుని పెట్టుకోండి. అవి కూడా అక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ ని ప్రింట్ తీసుకోవచ్చు ఈ యొక్క దీన్ని పెట్టి. సో ఈ విధంగా మీరు ఈ యొక్క పీజీ కోర్సు డిగ్రీ కంప్లీట్ అయ్యి, బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పీజీ సెట్ ద్వారా మీరు పీజీ కోర్సు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఇది ఒక ఆప్షన్ అన్నమాట. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ and subscribe our Brunda Engineering Academy channel to get more updates about PG set and higher education and jobs belongs to this. Thank you.